సౌండ్ మ్యూట్ అయిపోయింది. అలా పైకి వెళ్ళి చూస్తే ఇంకా పాత వీగార్డ్ స్టెబిలైజర్లో పాత అవుజ్ యాంపులే వాడుతున్నారు, డిఎస్సి యాంపులు ఇంకా అవే వాడుతున్నారు. సో దే హ్యావ్ టు చేంజ్, అందరూ హ్యావ్ టు కమ్ టుగెదర్ సౌండ్ సిస్టమ్స్ అంతా. అండ్ బికాస్ బిగ్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదు కదా, విచ్ ఆర్ న్యూలీ మెయింటైన్డ్ ఆర్ మెయింటైన్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదే. థియేటర్స్ ఇప్పుడు ఇది కాదు, పాత థియేటర్స్లో కూడా ద స్పీకర్స్ వాళ్ళు మార్చారు, చేశారు. బికాస్ మేము థియేటర్లో టెక్నికల్గా చాలా అప్పు ఉంటాయి కదా, నేను ఒకరిని డిసైడ్ చేసేదే కాదు. ఐ విల్ జస్ట్ ఆస్క్, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ తగ్గు, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ డైలాగ్ ఉండాలి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉండాలి, అంతే నా డిజైన్ తప్ప. ఓవరాల్గా నా వెనకాల చాలామంది ఉంటారు, నా షాదాబ్ అని నా ఇంజనీర్ ఉంటాడు, వాడు మ్యూజిక్ మిక్స్ ఇంజనీరింగ్ వాడు. దాని తర్వాత ఉదయ్ తను డిటిఎస్ మెయిన్ డాల్బీ ఇంజనీర్ ఉంటాడు. దీని తర్వాత అట్మాస్ ఇంజనీర్ వచ్చి అప్రూవ్ చేస్తాడు. ఇంత లెవెల్స్ అంతా అతను మార్కింగ్ చేసుకుని, ఇది ఎక్కువ లౌడ్ అయిపోతుంది, ఇక్కడ తగ్గించండి, ఇలా ఉండకూడదు, ఇక్కడ ఈ ట్రబుల్ నాయిస్ వస్తుంది, ఇవన్నీ డిజైన్ చేసి పంపిస్తాడు. బట్ ఇక్కడ ఫిల్మ్ తగ్గినట్టే అన్నీ ఉంటుంది. వాట్ ఎవర్ ఫిల్మ్ ఇస్ ఆస్కింగ్ విల్ స్కోర్ అకార్డింగ్ టు దట్. ఊరికే మనం బాధేం, అలా వీ విల్ నాట్ మేక్ ఇట్ లౌడ్. మాట్లాడేస్తారు కానీ దీనికి చాలా ఉంటుంది ప్రాసెస్. ఆషమషి చాలా ఇప్పుడు కావాలని కొడుతున్నారు, ఓ కిందేసి మీదేసి ఏం కాదు. ఆయన మామూలుగా ఇలా కొడుతున్నాడంటే ఎంత అందులో టాస్క్ ఉందనే చెప్తున్నాడే తప్ప అదేదో తీసుకొని ఓ కొట్టేశారు కాదు. దీనికి చాలా కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి, మా మెజర్మెంట్స్ ప్రకారం వెళ్తుంది కూడా కాదు. దీంట్లో ఇష్యూస్ వచ్చి హ్యాపెన్స్ విత్ థియేటర్స్ ఓన్లీ విచ్ దే హ్యావ్ నాట్ మెయింటైన్డ్ ఇట్ వెల్, స్పీకర్స్ అంతా. సో వాళ్ళు దే హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అందుకే నేను చెప్పాను, మీరు తర్వాత కంప్లైంట్ చేయకండి, ముందరే దీనికి చేసుకోండి. అంటే పేలితే ఇప్పుడు ఇఫ్ తమన్ ఇస్ లౌడ్ ఆల్ ద టైమ్, ఓజీకి పేలాలి, డాకుకి పేలు ఉండాలి, మధ్యలో వచ్చిన సినిమాలు అన్నిటికీ పేలు ఉండాలిగా. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ దాట్ ఐ కెన్ డిసీజ్. సమ్ ఫిల్మ్స్ విల్ హ్యావ్ ఇట్స్ లెవెల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, దానికి తగ్గినట్టే ద ఫిల్మ్ విల్ హ్యావ్ ద ప్రాసెస్ ఆఫ్ సౌండింగ్ ఆల్సో. అండ్ ఈ ఫిల్మ్లో తాళాలు, బ్రహ్మతాళాలు, మంత్రాలు, దెర్ ఇస్ సో మచ్. ఇంకా ఆరతి తీస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి, ఒక కదా ఒక పెద్ద ఆరతి ఎలా ఉంటుంది థియేటర్లో, ఢమాల్ మనకి మన గుడిలోనే ఎలా ఉంటుంది మనకి లైవ్ లో వింటే కూడా అలాగే మనకి అలా ఉంటుంది. సో ఆ సౌండ్ ఐ హావ్ టు క్రియేట్ ఇన్ ది థియేటర్ కదా, అప్పుడే కదా అది ఫీల్ అయ్యేది. సో అప్పుడు సమ్ థియేటర్స్, సమ్ వెరీ మినిమల్ థియేటర్స్లో ఇష్యూస్ వస్తాయి, దాన్ని వీళ్ళు దే విల్ బీ రెడీ టు నో టు పిన్ పాయింట్ అని. సమ్ టైమ్స్ ఇది ఈ టాపిక్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు ఎంతో మనోధైర్యం ఉండాలి, ఎలా తట్టుకుంటారు? సినిమా అనేదే లాజిక్ కాదు, మా మ్యాజిక్. ఇప్పుడు త్రిశూలంతో సినిమా అనేది లాజిక్ కాదు, మా మ్యాజిక్. నెంబర్ 2, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మరి వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ ఒకసారి వాళ్ళైనా సరే గూగుల్లోకి వెళ్ళి అష్టసిద్ధి సాధన అని కొడితే వచ్చేస్తుంది మొత్తం ఏంటనేది. అంటే అష్టసిద్ధి సాధన సాధించిన వాడు హీ ఈజ్ ఏ సూపర్ హ్యూమన్, అర్ధసిముడు అంటారు. ఇక వాళ్ళు ఏ దీనికైనా వెళ్తారు, కానీ నా ఏం చేయలే, ఒక ఆయుధమే వాడాను తప్ప వేరే ఇది కాదమ్మా. సో ఒక అఘోర 12 సంవత్సరాల పాటు 14 సంవత్సరాల పాటు అష్టదిగ్బంధంలో ఉండి అష్టసిద్ధి సాధన సాధించి బయటకు వచ్చిన వాడు ఎలా ఉంటాడు? నార్మల్ హ్యూమన్లా ఉండడమా. అతను కొట్టే దెబ్బ అయినా సరే, ఇలా తీసే దిష్టి అయినా సరే, వేసే అడుగైనా సరే, చూసే చూపు అయినా సరే, మాట్లాడే మాట అయినా సరే, ఆ పవర్ వేరే జనరేటర్ దీనిలో ఉంటుంది. సో కాబట్టి మనం అదే ఫాలో అయ్యామా. దానికి ఏదో వాళ్ళు ఒకళ్ళరా పట్టుకొని ఏదో ఇది మాట్లాడితే చేసేది ఏం లేదు. సినిమా చూడాలి, ఏదో ఒకటి చూపిస్తూ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది కాదమ్మా. దానికి ముందు వెనక చూస్తే వాట్ ఈజ్ లాజిక్ అర్థమవుతుంది. అండ్ సూపర్ పవర్స్ని కూడా నమ్మగలగాలి. అది మన సూపర్ పవర్స్ అనేవి మనయమా, అవన్నీ క్రియేట్ చేసినాయి. ఏది అవెంజర్స్ ఇవన్నీ క్రియేట్ చేసినాయి. సూపర్ అధర్వణ వేదం నుంచి మన వాళ్ళు ఆ రోజుల్లోనే అనుభవములు సృష్టించారు. అధర్వణ వేదం నుంచి మారణాజాలు సృష్టించింది మనమే, మన దీని కదా. తంత్రంతో ఏందైనా కట్టిపడేసింది మనమే, మంత్రంతో ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది మనమే. ఇవన్నీ మనకు ఉన్నాయేమో, మనకు లేనియా మనకున్నాయి. మనకున్నన్ని అవెంజర్స్ క్యారెక్టర్స్ ఇంకెక్కడా లేవు, మనకే ఉన్నాయి. అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి, అది మనం తెలుసుకోవాలి. అది కాకుండా ఊరికే విమర్శిద్దామని చెప్పి వెళ్తే ఎవరు చేయగలిగేది ఏమి ఉండదు. కానీ దానికి కూడా మనోధైర్యం ఉండాలి కదా. తప్పదు, మనం బాధపడుతూ కూర్చుంటే పని అవుతామా. మన పని మనం చేసుకుంటూ వెళుతున్నాము. అప్రిసియేషన్ ఎలా ఉందో నాకు ఐడియా ఉందమ్మా. ఒక వ్యక్తి ఇంతకుముందు గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళు నేను కనబడితే విజిలేసేవాళ్ళు, క్లాప్స్ కొట్టేవాళ్ళు, ఏదో చేయనేవాళ్ళు, ఈరోజు దండం పెడుతున్నారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఓకే, చాలా మంచి సినిమా తీసేవా అని ఒక పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి వినే ఒక మాట
అంతకన్నా ఇంకేం మనకి ఇది అవసరం లేదు అవును. మనం అది అద్భుతంగా వింటూ ఉన్నామా చాలు, ఇది చాలు, మనం ఏదనుకున్నాం అది సాధించాం. ఈరోజు ఈ సినిమా జనంలోకి అంటే ప్రతి ఒక్కళ్ళకి చేరాలనేదే మన ఉద్దేశం అమ్మా. డబ్బు అయితే మాకు వచ్చేసింది, అది కాదు. మీరు డబ్బు కోసం ఈ సినిమా తీసారని నేను తీయలేదు అది కాదు. సో మనకేందంటే ఒక మంచి చెప్పాలి అనుకున్నాము. భారతదేశం అంటే ఒకే మాట చెప్పానమ్మా, నీళ్ల మీద రాళ్ళని తేలించిన వాళ్ళు భారతీయులని తెలియదా? ఏ సైన్స్ అయినా మా వేద జ్ఞానం నుంచే పుట్టిందని తెలియదా? ఇవన్నీ మనం మాట్లాడామమ్మా. వీటన్నిటికీ రీజన్స్ ఎప్పుడో చెప్పేశాం మనం తర్వాత కూడా. అంటే మన భారతీయులు ఎంత పవర్ఫుల్ అన్నాం. ఒక్కళ్ళని కాదు, భారతీయులు ఈ రోజున 150 కోట్ల మంది అని చెప్పాం మనం. అంత ఇదిగా మనం చెప్పుకుంటూ వెళ్ళాం ప్రతిదీ. సో ఇక అలాంటప్పుడు కూడా ఏదన్నా వాళ్ళు అది ఇది అని చెప్పేదని లాగితే మనం చేయగలిగేది ఏం లేదు. అవకాశం ఉన్నంత వరకు మనం లాజిక్ చెప్పాము, మ్యాజిక్ చెప్పాము, రెండు చెప్పాము. లేకుండా చెప్పాలా, కొన్ని ఉంటాయి, కొన్ని వదిలేస్తాం, కొన్ని మామూలుగానే మ్యాజిక్ మీదకి వెళ్ళిపోతాం. సినిమా వాళ్ళు ఆడియన్ కూర్చున్నవాడు విజిల్ వేసాడా, హ్యాపీ ఫీల్ అయ్యాడా